పడ్డావా? దెబ్బలేం తగిలాయా? ప్రేమలో పడ్డావా? అయ్యయ్యో, నేనే దెబ్బలు తగిలాయేమో అబ్బా, చిన్న బావకు అనుకున్నాను. ప్రేమలో పడ్డా. ఎవరి ప్రేమలో పడ్డావా? అక్క ప్రేమలో, నా ప్రేమలోనా? అక్క ప్రేమలో పడ్డావా? తర్వాత నా ప్రేమలో పడతావా? మరి డబ్బులు ఏం చేసుకుంటాను బావా? డిబ్బీలు వేసుకుంటాను. డిబ్బీలు వేసుకుంటాను. అందుకని సంగీతం డాన్స్ చూపించాం. ఏంటది? సంగీతం సంగీతం డాన్స్ చూపించాం. సంగీత ప్రాక్టీస్ అంట. సంగీత ప్రాక్టీస్ అండి. సంగీత ప్రాక్టీస్ పెట్టావా? చెప్పావా? ఏ సంగీతం పాడతావు చెప్పు. చెప్పమంటావా? చెప్పండి. హరిచంద్ర నాటకంలో పడకసీను. హరిచంద్ర నాటకంలో పడకసీను. పడక సీన్ అండి. పడక సీన్ ఉంటుందా? అరే మీకు ఇంకేం అర్థం కలిగే ఏమండి? ఏమండి? పొడుగు పెట్టి దుప్పటి కప్పుతో చూడండి. పెట్టి దుప్పటి కప్పేదా? హరిచంద్ర నాటకం కాల్సీన్లో కాడ్సీన్లో ఏమండి? పొడుకోబెట్టి దుప్పటి కప్పేదేముందండి? అది మీకు ఇంకా నాటకం అర్థం కాదు మీకు. తెలీదండి. నేను 3 నెలలు నేర్చుకున్నా ఆ ఎవరి కోసం. 3 నెలలు 3 నెలలు పొడుకోబెట్టి దుప్పటి కప్పుతో చూడండి. ఆయన హరిచంద్ర పద్యం పాడతాడు. కాల్సీన్లో పాడండి పాడండి. అది పడసీన్. అది అది మరి అలాగని చెప్పండి. రెండో సీన్. ఇంకోటి ఇంకో చెప్పమంటావా? చెప్పండి. కురుక్షేత్రంలో ఆ ఆంజనేయుడు. అబ్బా, కురుక్షేత్రం ఆంజనేయుడు. కురుక్షేత్రంలో ఆంజనేయుడు ఉంటాడండి. నీకు ఇంకా అర్థం కాదే. ఇంకా పట్టలేదే. జెండాపై కనపడే పాదిపడ్డ కృష్ణుడు, జెండాపై కపిరాజు. ఆ జెండాపై కపిరాజు ఎవరు అనుకుంటున్నా? ఎవరు? ఒకసారి పద్యం పాడండి. పాడమంటావా? పాడండి. ఇవే మన కష్టం అంటున్నాను. మన కష్టాల గురించి ఆ కష్టాలపై మాట్లాడుకున్నాం పదా. ఏమిటి? ఆ కష్టాలపై మాట్లాడుకున్నాం. షార్ట్కి వెళ్ళి మాట్లాడుకుంటారా? ఇక్కడ మాట్లాడుకోకూడదా? అందరూ చూస్తారుగా. చూడండి. ఏమిటని పిసుకుతున్నారు? ఏమిటి చెయ్యేస్తున్నావేమిటి? బావదురుతో మద్దతుకి రాసి బాగా మరదలకు రాస్తారా? ఏమిటి అందులో ఉందండి ఇది? మా పంతులు ఎట్లు నేర్పారు. ఎలాగా? ఇలా నేర్పించారా? ఏ పంతులు గారండి? మీ గురువు గారు అలాగే నేర్పుతారండి. అది పద్యం బాగలేదా? బాలేదు అసలు. 3 నెలలు నేర్చుకున్నా. 3 నెలలే? 3 ఎకరాలు అమ్ముకున్నా. 3 ఎకరాలు అమ్ముకున్నా. 3 నెలలు నేర్చుకుని 3 ఎకరాలు అమ్ముకున్నారా? ఈ పద్యానికి సూపర్ గా వచ్చిందండి. ఇదేనండి. ఇంకా ఉందండి. రాముడి పద్యం ఏమని పాడొచ్చుగా? మొన్న హైదరాబాద్ లో రవీంద్ర భారత్ లో పడకచ్చి పోటీ పెట్టారు. పడకసీని పోటీ. ఫస్ట్ అవార్డ్స్ లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏం పాడారండి? 2వ అవార్డ్స్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అబ్బా, మరి మీరు? 3వ అవార్డ్స్ 3 మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అబ్బా, ఇంకా 4వ అవార్డ్స్ 4 అయ్యంగారు. అయ్యో బాబోయ్, మీకే ఫస్ట్ ప్రైజ్ అండి. మాది అమ్మో కాదండి. ఎనర్జీకి బాగా పాడతానని అని అనిపెట్టారు. ఇంకా చెప్పి నాకు ఇంచు నీకు అర్థమయ్యేది. అప్పుడు నేను శృతిలో 36 శృతిలో ఎక్కడ దాకా ఆడియన్స్ నేను ఊరుకున్నానా? నేను ఓపెను ఏమిటి పాట మీరు ఓపెన్ ఇంకా వర్షం కురిచింది. ఎడతెరిపి లేకుండా గంట కూర్చుంది. గంట? అయ్యో, ఏదోది పాత చెప్పులు వర్షం. పాత అండి.
అవి మొత్తం అమ్ముకొని అమ్ముకొని ₹1,00,000 బ్యాంకులు వేసుకున్నా. బ్యాంకులో ఆ చిత్రాకి అది బొచ్చుకోండి. సంగీతం అంటే. అది సూపర్ అండి. ఆ ₹1,00,000 చిత్రాకి బొచ్చుకోండి. చెప్పండి. ఇక చెట్లండి మరి బాగుంది. అబ్బా. ఏమండి చెయ్యేసావనుకో చెయ్యాల ఇరిసేస్తా అనమాట. మరే గాజులు తెమ్మంటే గాజులు తెచ్చావా? కనీసం రబ్బర్ గాజులు తెచ్చావా? రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రూపాయల వర్షం కురిపించండి. అవునే తుప్రా తుప్రా ఈ విధంగా లెక్క లేదు, ఎక్కడ వెళ్ళలేదయ్యా. ఆ శ్రీ మహాలక్ష్మిని కింద వేసి తొక్కిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి. ఏంటైతే శ్రీ మహాలక్ష్మినా కాలు కింద తొక్కేస్తే ఏమవుతుంది? శెట్టి గారు నమస్తే అండి ప్రెసిడెంట్ గారు. ముగ్గులు ముద్దులు పిల్ల జల్లకు కలకాలు ముద్దులు. అబ్బా ఏమండి ముగ్గుడు ముద్దు లేకుండా పిల్లలు పడతారా? పిల్లలు పడతారు ఎక్కడన్నా? ఇంకా 1లోనే ఉన్నావా? 10 వెళ్ళిపోయింది. ఇప్పుడు తీసి పెట్టండి. అలా ఉంచుకోమండి. మీది మేము వెయ్యమంటే వెయ్యాలి, తీయమంటే తీయాలి. మా ఇంటికి వచ్చారు కాబట్టి మేము వెయ్యి అంటే వెయ్యాలి, తీయాలి తీసేయాలి. అంతే మా ఇష్టమే. అవును ఉత్తోళ్ళేనండి. తీయండి తీయండి. ఏమండి ఏమైంది? వెనక వరస్ట్గా బరస్ట్ అయింది బాబోయ్. బరిష్టైందా? ఇంత ముఖ్య కవర్ పెంచుకొని నీకు బరిష్టైంది అనుకో, ఊరు మొత్తం వరిస్తే కుక్కలు కూడా జనం. ఏమిటది? ఏమండి ఏమిటి? తీయండి.
అమ్మని వెళ్ళమంటా తీస్తావా? మధ్యలో అమ్మిందుకు మా తీయండి. ఎవరి అనుకున్నావా గొడవపడ్డావా? మధ్యలో అమ్మిందుకు తీద్దాం కొట్లా తీయండి. తీద్దామండి. మా బాధ మాకుంది. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు శ్రీరామచంద్ర ఎన్ని జేబులేస్తున్నాడు చేతులు ఎక్కడ జరుగుతుంది ఇది? మరి అంతే. బో ఏది ఈ రూపాయలకి నెత్త మీరు పాటు లేకపోతే ఈ ముస్తాబు నా కోసం ఏయ్! అనుకోదు. రమ్మన తిమ్మని బంతికి నీకోసమే మరి ఈ ముస్తాపు. ఓయ్ భవానీ సెగ్మెంట్ ఎవరో తెలుసా? మక్కలప్పు. ఓ! ఏమిటది? లోపల తీయద్దు. చెయ్యటి చూడే ఏముందో లోపల. ఎత్తుగా. మర్చిపోయి పెట్టగా వచ్చేది తేడా వచ్చింది ఎవరు ఏంటనుకున్నారు? తిట్టుగాడు మేము. ఆ. ఏమండి ఏమండి మా చెల్లికి మాకు ఎవరు ఉంది? ఏమిటది? నేను ఎన్నాళ్ళకి మీదకి వస్తున్నాను. ఆ, ఏ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. ఎంత బంగారం ఇచ్చాను మీకు? అవునవునవును. రోజులు రావటం ఆ, ఎంత మీ అమ్మ రావటం ఆహా. ఇంక నేను పోవటమేగా. అయ్యయ్యో మిమ్మల్ని ఏదో ఒకటి చేసి పంపుతానుగా. కాదండి ఆ. ఇవాళ మాత్రం ఆ, నా మీద దయ ఉంచి ఉంచి మీరు ఆ, ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి పంపించాలి. ఏదో ఒకటి ఊరికి మాత్రం ఏదో ఒకటి చేసి పంపండి. ఊరికే పంపించం అసలు ఊరికే మాత్రం నేను- ఊరికి మాత్రం అసలు నిన్ను ఊరికెందుకు పంపుతాం? మా ఊరేం తీసుకెళ్ళిపోతాం. నిన్ను ఊరికైతే పంపు. బావా ఆ పని కానీ బావా పచ్చబుట్టేసిన పిల్లగాడాని పచ్చికాయాలని పంచుకుంటాను. పచ్చబుట్టేసిన పిల్లగాడాని పచ్చికాయాలని పంచుకుంటాను. వేయి జన్మాలని భలేగుంది భలేగుందా? గోకుల కృష్ణ గోపాల కృష్ణ బాలచాలైనా నా కన్నులలో పడుగుల పండుగ తేవయ్యా. మా అమ్మకి చీరలు తెస్తానన్నారు నా మా లంగాలు చెల్లి తెస్తాన్నారేవి? అమ్మకు దుప్పట్లు అన్నారేవి? ఆయన మనకు తెచ్చాను చెప్పట్లు అయ్యి తలిపేసి తమ్ముళ్ళు ఆడిపోయాడు. అయ్యో మాకు తెచ్చిపోవచ్చు కదండి. అయ్యో తలిపేసింది తలిపేసిందా? ఇంట్లో. తలిపేసింది. ఇప్పుడు ఇక్కడగా చెప్పేది అమ్మ దగ్గర చెప్దు కానీ మరి అమ్మ ఇప్పుడు మాకు మాత్రం లంగాలేవి దుప్పట్లేవి అటకమే పెట్టారు. తీసి రేపు తీసుకొస్తారా? సరే రేపు తెస్తా. బావకేమో బావకి ఇచ్చేయి. మా బావని నన్ను మా చింతామణిని ఆస్వాదించి ముగ్గురికి 100 రూపాయలు ఇచ్చారండి. వారికి మా కళాభివందనాలండి. మాబు సుబాని గారు మమ్మల్ని మా కళ్ళని ప్రోత్సహిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారండి. వారికి మా కళాభివందనాలు. బావా బావా మరి